అందరికీ నమస్కారం. పెద్దలు చాలా విషయాలు చెప్పారు అందరూ. మరి ఈ రోజున పెద్దలు గౌరవం లేదు. మరి కృష్ణా గారికి పిఎస్సీ చైర్మన్ గారు చాలా సంతోషం. అది జనసేన పార్టీ ఇంకా సంతోషం. దీనికి సహకరించినటువంటి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఆది కృష్ణప్రసాద్ గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు బాలసభ్యు గారు, ఇక్కడ ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం గౌరవ నాయకులు అందరికీ కూడా నమస్కారం. అలాగే మార్కెట్ చైర్మన్ మేడం గారికి కూడా నమస్కారం. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ నమ్మకం పెట్టుకున్నారు. నమ్మకంగా మనకు పదవులు ఇస్తారు. ఆ పదవుల్ని మనం ఎంతో బాధ్యతగా చేయాలని మనం ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయన ఎంత కష్టపడి ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో అద్భుతంగా ఎక్కడో 24లో ఉన్న పంచాయతీని ఫస్ట్ ప్లేస్లో తీసుకొచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలా తక్కువ పడాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పడానికి కావాలి. ఎందుకంటే ఆయన అంత ఆత్మగా చేస్తారు. ప్రతి పల్లెటూరికి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చారు, గోకులాలు కట్టించారు. అదే కాకుండా ప్రతి స్కూల్కి బాలిగోడలు కట్టించడం, అలాగే గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి రోడ్లు వేయడం, సొంత కుటుంబానికి వాళ్ళకి కరెంట్ కూడా పెట్టించుకోలేరని కరెంట్ ఇవ్వడం, ఫ్యాన్ ఇవ్వడం, లైట్లు ఇవ్వడం అంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. అలాగే మనం కూడా మన స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు మనకు ఇచ్చినప్పుడు మనం కూడా ఆత్మగా చేయాలి. చిన్న పదమైనా పెద్ద పదమైనా సరే మనకి ఇచ్చారంటే దాన్ని బాధ్యతగా చేసినప్పుడు ఈ స్థాయి నుంచి రేపు ఏ స్థాయికి వెళ్తాం మనకే తెలియదు. ఎవరికైతే పదవి వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా చేయకుండా మిస్యూజ్ చేసుకుంటారో వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఎవరైతే పదవి ఇచ్చినప్పుడు బాధ్యతగా ఉన్నారో ఒక పంచాయతీ నుంచి ముఖ్యమంత్రి దాకా అయిన వాళ్ళు మనం చాలామంది చూసాం. కనుక మనందరం కూడా కలిసి కూటమి నాయకుల యొక్క సూచనలు తీసుకుని మనందరం కూడా నడవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. దయచేసి ఈ వేదిక బయట ఉన్నటువంటి అందరూ కూడా లోనికి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి కృష్ణ గారు వారి యొక్క సందేశాన్ని చక్కగా 4 మాటలు మాట్లాడతారు. వారు ఇచ్చేటటువంటి సందేశాన్ని మనందరం వినడానికి, వారిని ఈ రోజు సన్మానించి సత్కరించుకోవడానికి మనందరం వచ్చాం కనుక చక్కటి సాంప్రదాయకంగా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి ఇప్పుడు కృష్ణ గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ చేసిన రైతు సోదరులకు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకి అందరికీ, అలాగే వేదికపై ఉన్న నా తోటి సహోదరులు డైరెక్టర్లకి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు నాగబాబు గారికి, మా బావగారు అయిన హరి గారికి, ఆర్కే గారికి, డీసీ చైర్మన్ ఆర్కే గారికి, అన్నవరం కృష్ణ గారికి, మేడం గారు పనిమాల పిలవగానే హైదరాబాద్ వచ్చినందుకు చాలా సంతోషం. మేడం గారు, చైర్మన్ గారికి, ఇక్కడ నా తోటి బ్యాంక్ చైర్మన్లకి, డైరెక్టర్లకి, ఎక్స్ఎంపీ గారికి, మార్కెట్ డైరెక్టర్లకి, ఎంపీటీసీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నేను ఈ రోజున ఇక్కడ నిలబడడానికి కారణం ఓన్లీ ఎంపీ గారి
ఎంపీ గారు తర్వాత కృష్ణప్రసాద్ గారు, తర్వాత మా బావగారు అడిగారు. ఈయన ముగ్గురు ద్వారానే నన్ను ఇక్కడ నిలబెట్టారు. ఎంతో మంది ఎక్కడ తీసేద్దాము మీకు పదవులు వస్తాయా అని, అది ఇవాళ నిరూపించుకున్నాం. వచ్చింది. పార్టీకి రాజీనామాలు చేస్తున్న వాళ్ళు కూడా వాగారు కొంతమంది. ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడు నిలబడి ఉంటుంది, అందరూ సపోర్ట్ ఉంటారు. కొత్త కొత్త వాళ్ళు వస్తారు, కొత్తగా జాయిన్ ఉంటారు. దాని గురించి ఎవడో వాగాడని చెప్పేసి దాని గురించి ఆలోచించలేదు. మనం ఎప్పుడు అందరం కూటమిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఉండాల్సిందే. మనం కష్టపడి వాళ్ళు నాకు పదవి ఇచ్చారని చెప్పి కూర్చుంటే నేను రేపు పొద్దున్న నాకు భవిష్యత్తు ఉండదు. కష్టపడి పనిచేద్దాం, పార్టీ డెవలప్ చేసుకుందాం, అట్లాగే సొసైటీ డెవలప్ చేద్దాం. సొసైటీని కూడా ఏ విధంగా తీసుకొచ్చానో మీ అందరికీ కళ్ళ ముందు కనబడుతుంది. ఈ సొసైటీలో ఈ గోడౌన్ కమ్యూనిటీ హాల్ కాకుండా కొంతమంది ఏదో ఒక అత్తకి ఏదో రాపించారు. ఆ రోజు నేనున్నా ఇదని చెప్పి నాకు సపోర్ట్ చేశాడు. నేను ఆ వాడ 200 చిన్న ఫ్యామిలీలు ఏసీలో కళ్యాణం చేసుకుంటాయి, బాగుంటాయి అన్న ఉద్దేశంతో కట్టే కానీ ఊళ్ళో ఉండేవాడు. చిన్న రైతులకి, చిన్న ఫ్యామిలీకి బాగా ఉపయోగపడుతుంది ఈ కళ్యాణ మండపం కట్టించారు. అలాగే ఇందాకే చెప్పారు భోజనాలకు ఇబ్బంది అవుతుందని. మా నగరంలోనే కూడా ఆ భోజనాలకు ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి ఇంకా దీన్ని డెవలప్ చేసి దీని మీద రూపాయి వచ్చింది కాదు, నా జేబులో వచ్చే రూపాయి పెట్టే ఎక్కువ అట్లా చేసి తీసుకొచ్చాను. నాకు అది వృత్తి తీసినందుకు కూటమి నాయకులకు, అధికారులకు, ఏ అధికారైనా సరే నన్ను గౌరవంగా ఇస్తారు. నేను చేసిన 6 నెలలు జిల్లా డైరెక్టర్, ఇవాళ సిఓ కాడి నుంచి డిఆర్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఏ పని అయినా సరే 5 నిమిషాలు చేస్తున్నారు. అట్లా గౌరవం అందించారో నేను దాన్ని నిలబెట్టుకున్నాను. ముందు కూడా అట్లాగే జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా వందైన ఒకవాళ్ళు కూడా వచ్చి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. సరే ఒక్క నిమిషం ఒకసారి చూడండి. అవసరం ఈ యొక్క బ్యాంకుకి స్పెషల్ ఆఫీసర్గా చేయబడినటువంటి కర్నూలు చేస్తున్నారు. వెంకయ్య గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుచున్నాం. ఆయన నిల్చోడం ఓకే ఓకే దండ దండ మనంతా నిలబెట్టి
ఒకసారి ఆగండి, ఒకసారి తప్పుకోండి. ఓకే 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 వచ్చి ఒకసారి ఏమైనా దండేశ్వరుడు నుంచోండి, ఒకసారి ఏమైనా దండేశ్వరుడు మామూలుగా నుంచోండి, ఒక పక్క జరగండి, అటు ఇటు ఆ డైరెక్టర్లు కనపడతలా. ఓకే అవునండి, ఓకే ఓకే నెక్స్ట్ ఒకసారి ఒక్క నిమిషం. అయ్యా నాగబాబు గారు కొద్దిగా వెనక్కోండి అయ్యా. ఓకే శివాజీ గారు అసలు అడ్డం పెడతాడు ఆయన. ఎవరి కాదు తరగటు ఒకసారి చూడండి. ఓకే అలాగ మనవా ఏదో ఒకటి ఓకే థ్యాంక్స్ అన్న ఇచ్చాడు ధనుష్ అన్న ఇచ్చాడు. అయ్యా వేసేసి పక్కన నుంచోండి, పక్కకి రండి. ఏంటి ఒకసారి నుంచోండి. బయట తెర కట్టేసేపోయేది కదా. ఒకసారి నుంచోండి, వేసిన వాళ్ళు నుంచోండి. ఒకసారి ఇటు ఏడ కృష్ణ ఒకసారి ఓకే అటు ఇటు చూడాలి బాబా. వేసేసి నుంచోండి, ఒకసారి వేసి నుంచోండి. స్వామి శివశంకర్
ఓకే. ఒకసారి చూడండి. ఓకే. చేస్తానా? ఏంటి ఒకసారి చూడాలి గురుగారు ఇటు. ఓకే ఓకే. ఓకే అయిందా? ఒకసారి నుంచో ఒకసారి వేసుకుని ఉండండి. ఒక 5 నిమిషాలు ఉంచండి. తీమాకండి. బాగుంది. ప్రెస్కి మాకు ఒకసారి ఓకే. 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 ఓకే సార్ ఇటు సార్ ఇటు. సార్ ఇటు. ఓకే. మన దగ్గరే ఉంటారు కానీ వాళ్ళు ముగ్గురు ఉండాలి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా ఎంపీ బాలశౌరి గారికి, అలాగే కాయతి కృష్ణప్రసాద్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది పోటీ పెట్టిన ఎంపీ గారు
నేనున్నాను మీకు ఎప్పుడైనా ఒక ధైర్యం ఇచ్చి ఈ పదవి నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అలాగే నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు కింద 5 సంవత్సరాలు ఎంత ఇదిగా నెరవేర్చామో దానికన్నా ఎక్కువగా నెరవేర్చి మేమేంటో ఒక డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాళ్ళ లోన్ల విషయంలో కానీ అన్ని ముందుకు నడిపిస్తాం. అలాగే రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలి బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. మా కూటమి ప్రభుత్వంలో మాకు పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఈ పదవిని మాకు ఇవ్వడానికి కారణం మా కాగిత కృష్ణప్రసాద్ గారు, ఎంపీ బాలశౌరి గారు. వాళ్ళు ఇచ్చిన పదవిని ఎన్నెన్నగా నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పవన్ గారికి, మా కాళేశ్వరం ఎమ్మెల్యే గారికి మీకు ధన్యవాదాలు చెప్తూ ఈ పనిని న్యాయం చేస్తానని పెట్టాలి. మీరు ఏంటి సరిపోదు సార్ ఓకే.